ఇక సమ్మర్లో వాటర్ సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి. హైదరాబాద్ సహా నీటి శివారు ప్రాంతాల్లో మంచినీళ్లు అందించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆయన 13 లక్షలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నట్లుగా చెప్పారు. వాటి ద్వారా ప్రతిరోజు 55 ఎంజీడీ నీళ్లను సప్లై చేస్తున్నట్లుగా తెలిపారు. వాటర్ సమస్యలు రాకుండా చూస్తామంటున్న వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఎండాకాలం వచ్చింది, మళ్ళీ నీళ్ళ సమస్యలు ఏమన్నా వస్తాయి అనేటువంటి డౌట్కి వస్తుంది. ఎందుకంటే బెంగళూరులో గత ఏడాది కూడా ఇదే సమస్యలు వచ్చాయి. ఈసారి కూడా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పారు. అట్లాంటివి డౌట్స్ ఇక్కడ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు మంచినీళ్ళు అందించేటువంటి బోర్డు హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు. సో హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎండి అశోక్ రెడ్డి మంత్రులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, వాటర్ బోర్డుకి సంబంధించి చాలా టాస్క్స్ మేము ముందున్నాయి. ఇప్పుడు ముందుగా ఎండాకాలం వస్తుంది, చాలా కనెక్షన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తాయనేటువంటి చర్చ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మొత్తం గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఎన్ని వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని మిలియన్ గ్యాలన్స్ వాటర్ మనము జనాలకు అందిస్తున్నాం? మనము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా ప్లస్ ఓఆర్ఆర్ లోపల కనుక మొత్తం తీసుకుంటే ఒక 13,70,000 కనెక్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 13,70,000 కనెక్షన్స్కి మనము కృష్ణ, గోదావరి, అట్లాగే మంజీరా, సింగూరు, అట్లాగే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, ఈ 5 సోర్సెస్ నుంచి మనము ఎవ్రీడే 360 days 24 hours మనం వాటర్ని డ్రా చేస్తున్నాము, ఇస్తున్నాము. విషయం ఏంటంటే మనము వర్షాకాలంలో ఎంతైతే వాటర్ డ్రా చేస్తామో ఎండాకాలంలో కూడా మిడ్ సమ్మర్లో కూడా సేమ్ క్వాంటిటీ వాటర్ని డ్రా చేస్తాము. కాబట్టి మెట్రో వాటర్ బోర్డు వాటర్ తక్కువ సప్లై చేస్తుంది అనేది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల, బోర్స్ డ్రై కావడం వల్ల మేము ఇచ్చే వాటర్కి అడిషనల్గా వాటర్ కావాలని పబ్లిక్ అడుగుతూ ఉంటారు. ఎక్కడైతే బోర్స్ డ్రై అయినాయో అవి, దానివల్ల మా మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. కానీ అదర్వైజ్ మా సప్లై అంతా సేమ్. సో దాన్ని ఎట్లా సప్లిమెంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కనుక తీస్తే ఒక 40,000 మెంబర్స్ 70% ట్యాంకర్స్ బుక్ చేశారు. 13 లక్షలలో ఒక 60,000 మంది 70% ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు. అంటే బుక్ చేసిన వాళ్ళే మళ్ళీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బోర్ ఉండదు. 6 నెలలు పనిచేస్తుంది, మిగతా 6 నెలలు మా మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. కాబట్టి 13 లక్షలలో అందరికీ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చేదల్లా ఒక 60,000 మంది 70,000 మందికి వస్తుంది. అది కూడా వాళ్ళ సోర్స్ డ్రై కావడం వల్ల వస్తుంది. దాన్ని సప్లిమెంట్ చేయడానికి మేము ట్యాంకర్స్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఆ ట్యాంకర్స్ కూడా మేము ఏ లొకేషన్లో ఎన్ని ట్యాంకర్స్ పెట్టాలి, ఎన్ని ఫిల్లింగ్ స్టేషన్ పెట్టాలి, గత 2 సంవత్సరాలుగా ఉన్న డేటాని అనలైజ్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము. సో సక్సెస్ఫుల్గా జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా ఇంకో 1 వీక్లో అయిపోతుంది. సో ఈ రోజు వరకు కూడా మేము బుక్ చేసింది 99.5% కూడా వితిన్ టైంలో ఇవ్వగలుగుతున్నాం. సరే, ఇప్పుడు మనకి వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, సరిపడా నీళ్ళు ఇస్తున్నాం అనేది మీరు చెప్తున్నారు. కానీ గత సంవత్సరం మనం ఒకసారి గమనిస్తే గ్రౌండ్ వాటర్ తగ్గింది, అందుకే ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని గత డైరెక్టర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గింది, వాటర్ ట్యాంకర్లు బుకింగ్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి చర్చ ఎందుకు తెర మీదకి వస్తుంది సార్? మీరు అన్న దాంట్లో సరిపడా వాటర్ ఇవ్వడం అనేది మ్యాండేట్ కాదండి. సో హైదరాబాద్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు మ్యాండేట్ ఏంటంటే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని ప్రజలకు అందించాలి. దానికి ఎంత ఇవ్వాలి అనే దానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. పర్ పర్సన్కి ఎంత ఇవ్వాలి, పర్ డే, పర్ హౌస్ హోల్డ్స్ ఎంత అనే దాని మీద క్యాలిక్యులేషన్ ఉంది. అంతవరకు మేము సప్లై చేస్తున్నామని చెప్తాం. సరిపోయేంత అనేదానికి డెఫినేషన్ ఏంటి అంటే వాళ్ళకి 40 ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకి నాకు బోర్ మొత్తం డ్రై అయిపోయింది, 40కి టాయిలెట్స్కి, గార్డెన్కి, లేదు అంటే మా బాత్రూమ్లకి కూడా మొత్తం వాటర్ సప్లై చేయాలి అనేది మ్యాండేట్ కింద రాదు. సార్, ఇప్పుడు ఇది కొంత పొలిటిసైజ్ కమెంట్ లాగా చూస్తారు పొలిటీషియన్స్. అంటే గతంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? గతంలో సరిపడా ఇస్తుండే, ఇదే ప్రాంతంలో ఉన్నాం, ఇదే వాటర్ కనెక్షన్, ఇవే నీళ్ళు తాగేటోళ్ళం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది? గతం అంటే ఏ రోజు అనేది క్వశ్చన్. ఇప్పుడు అంటే మనకి కృష్ణా ఫేజ్ 3 కానీ గోదావరి కానీ 2014-15 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు సడన్లీగా మనకి ఒకేసారి 90 MGD ఒకటి, 160 MGD, ఆల్మోస్ట్ 250 MGD యాడ్ అయింది. అంటే 300 MGD ఉన్న వాటర్ 300-350 ఉంది, సడన్గా 550-600 MGDకి పెరిగింది. సో అంతకుముందు ఉన్న సప్లైకి డబుల్ అయింది 2014-15లో. సడన్లీగా ఏమనిపిస్తుంది మనకి, హాఫ్ నుంచి ఫుల్కి వచ్చేసరికి సమృద్ధిగా వాటర్ వస్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది ఒకటి. అట్లా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బాగానే ఉంది.
బట్ ఆఫ్టర్ 10 years సిటీ ఎక్స్పాండ్ అయింది, పాపులేషన్ పెరిగింది. సో ఆ వాటర్ కూడా మళ్ళీ షార్టేజ్ స్టార్ట్ అయింది. సో 300 నుంచి ఎప్పుడైతే 600 అయిందో 600 నుంచి 900కి అయితే కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభాకి సరిపోదు. సో నేను 2014-15 ఏదైతే వాటర్ తీసుకొచ్చినానో అదే వాటర్ పెరిగిన ఏరియాకి పెరిగిన జనాభాకి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. మీరు అన్నది గతంలో ఎందుకు సరిపోయింది ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదు అని అంటే, గతంలో ఉన్న జనాభా ఉంటే గతంలో ఉన్న వాటర్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఏరియా పెరిగింది, పాపులేషన్ పెరిగింది కాబట్టి ఆ ఉన్న వాటర్ని అన్ని ఏరియాస్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి మేము మా మ్యాండేట్ ప్రకారం ఇస్తున్నాము. లగ్జరీగా వెళ్ళకపోవచ్చు, బట్ డ్రింకింగ్ వాటర్ వరకు డెఫినెట్గా అష్యూర్డ్గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరవాసులతో పాటు శివారు ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా వాటర్ అందిస్తున్నాం. రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాం. జనాలకి ఎవరు కూడా ఎట్లాంటి అపోహలకి గురి కావద్దు అనేటువంటి అంశాన్ని వాటర్ బోర్డ్ ఎండి చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.